హే గాయ్స్, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఇవాళ ఎపిసోడ్లో ఫస్ట్ ట్విస్ట్ వచ్చేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలవాలనుకుంటున్న ఒక సెలబ్రిటీ. ఆయన ఎవరు, ఎందుకు కలవాలనుకుంటున్నారు, అసలు బిగ్ బాస్ షోలోకి ఎందుకు వచ్చారు, ఆయన వచ్చి డిప్యూటీ సీఎంని పవన్ కళ్యాణ్ ఎందుకు కలవాలనుకుంటున్నారు తెలుసుకోవాలనుకుందా? అయితే ఇవాళ ఎపిసోడ్ అసలు ఇక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూసేయండి. సో ఇవాళ డే 35 సండే ప్లస్ ఎలిమినేషన్ ప్లస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో సెలబ్రిటీలు కూడా వచ్చారు, ఎవరు వచ్చారు, ఏం జరిగింది, మొత్తం ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చూసేసేయండి. సో డే 35 ఎపిసోడ్ స్టార్టింగ్ నాగార్జున ఒక ఎంట్రీ సాంగ్తో మంచిగా డాన్స్ చేసుకుంటూ వస్తారనమాట. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేస్తారు. నామినేషన్స్లో విష్ణుప్రియ, మణికంఠ, నైనిక ఉంటారు. వీళ్ళలోంచి ఒకరిని సేవ్ చేయాలి. సో వాళ్ళు ఒక గన్లో ఉంచి రెడ్ పేపర్స్ వస్తే వాళ్ళు అన్సేఫ్, గ్రీన్ పేపర్స్ వస్తే సేఫ్ అనమాట. సో ముగ్గురు పేర్లు పెట్టి గన్ పేల్చినప్పుడు విష్ణుప్రియ సేఫ్ అవుతుంది, మిగిలిన వాళ్ళందరూ అన్సేఫ్ అవుతారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి హౌస్ అంతా ఎలా ప్రిపేర్ అయ్యారో అని చెప్పేసి నాగార్జున అందరినీ అడుగుతారనమాట. సో అందరూ కూడా ఎవరు వచ్చినా వాళ్ళు ఆల్రెడీ బయట గేమ్ చూసి వచ్చి ఉంటారేమో, కానీ ఇక్కడికి వచ్చాక వేరుంటుంది కదా. అలాగే ఇక్కడ అందరం కూడా మేము తెలుసు కానీ వచ్చి వాళ్ళకి అంత కోఆర్డినేషన్ ఉండదు కదా. సో మేము యూనిటీగా ఉంటాం, గేమ్ బాగా ఆడతామని అయితే హౌస్ మేట్స్ మొత్తం అందరినీ చెప్తారనమాట. ఇక్కడ ఏంటి అంటే మణికంఠ గేమ్ ఎలా ఆడతావు అని అంటే ప్రేరణ అక్కడ నుంచి, సార్ కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజన్లో ఎక్కువ కన్ఫ్యూజ్ చేసి గేమ్లో మేమే విన్ అయిపోతాం, కన్ఫ్యూజన్ మాస్టర్ని పంపిస్తామని చెప్పేసి ప్రేరణ చెప్తుందనమాట. సో ఒక్కొక్కరు వాళ్ళ స్ట్రాటజీ చెప్తూ ఉంటారు, ఇలా మేము గేమ్ ఆడాలనుకుంటున్నాం అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ నైనిక అండ్ మణికంఠలో వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేస్తున్నాయి కాబట్టి వీళ్ళలోంచి ఒకరిని ఎలిమినేట్ చేస్తారనమాట వెంటనే. సో నైనిక అయితే ఈ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతుంది, మణికంఠ సేవ్ అవుతాడు. నెక్స్ట్ నైనిక స్టేజ్ మీదకి వచ్చేస్తుంది, నైనిక ఇవి మొత్తం ప్లే చేస్తారు. సో బిగ్ బాస్ డైరీ అనేది వస్తుందన్నమాట. బిగ్ బాస్ డైరీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎవరో అని చెప్పేసి వాళ్ళ నేమ్ రాయాలి. సో ఇక్కడ మ్యానిపులేటర్ దగ్గర ప్రేరణ అని చెప్పి రాస్తుంది, బ్యాక్ స్టెప్ అంటే మణి, ఫేక్ ఫ్రెండ్ అంటే విష్ణు ఫేక్ ఫ్రెండ్ ఎందుకు అని అంటే తను ఫేక్ కాదు, కానీ ఈ 1 వీక్ నుంచి నాతో ఏం షేర్ చేసుకోవట్లేదు, నన్ను కొంచెం దూరం పెడుతుంది అని చెప్పేసి, బట్ ఐ లవ్ యూ విష్ణు అని చెప్పి అయితే చెప్తుందనమాట. అటెన్షన్ సీకర్ అంటే పృథ్వీ, నెక్స్ట్ అవకాశవాది అంటే నబిల్, రియల్ ఫ్రెండ్ అంటే సీత అని చెప్పి. ఫస్ట్ టైం సీతను చూడగానే తను నా ఫ్రెండ్ అనుకున్నాను, సో నిజంగానే నా ఫ్రెండ్ అయిపోయిందని అయితే చెప్తుంది. గేమ్ చేంజర్ అంటే నిఖిల్ అని, మందబుద్ధి అంటే యష్మి అని, ఎందుకు అని కూడా తన రీజన్ చెప్తుంది. మనం ఇద్దరం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా అని అయితే చెప్తుంది. నిన్న జరిగిన ఎపిసోడ్లో సీత, నబీల్, యష్మి అండ్ మణికంఠ వీళ్ళకి హోమ్ నుంచి వచ్చిన ఫుడ్ కానీ వాళ్ళకి లెటర్స్ కానీ రాలేదు కాబట్టి, సో వాళ్ళకి లెటర్స్ తీసుకురమ్మని చెప్పేసి చెప్తాడనమాట. ఏవైతే లెటర్స్ వచ్చినాయో అవి వీళ్ళకి ఎనర్జీ ఇచ్చేవి ఆ లెటర్స్ కాబట్టి వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి బాగా ప్రిపేర్ అవ్వ ఉండాలి, ఇవి వాళ్ళకి ఎనర్జీ వస్తుందని చెప్పేసి నాగార్జున చెప్తారు. సో 1 by 1 వీళ్ళ నలుగురికి లెటర్స్ వస్తాయి. మణికంఠకి మాత్రం వాళ్ళ వైఫ్ ప్రియా దగ్గర నుంచి లెటర్ వస్తుంది. తన హే జూనియర్, గేమ్ బాగా ఆడుతున్నావు, బయట విషయాల గురించి ఏమీ ఆలోచించొద్దు, మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది అని చెప్పి అయితే లెటర్లో వస్తుంది. ఇక్కడతో ఇది కట్ అయిపోయి నాగార్జున వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఒకటి లాంచ్ చేస్తూ ఉంటారనమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు స్టార్ట్ అవుతాయి. సీజన్ 1 హరితేజ, మనకి హరికథ చెప్పి హరితేజ చాలా ఫేమస్ అయింది కదా, హరితేజ అయితే వస్తుందన్నమాట. సో షోలోకి రాగానే ఎలా జరిగింది ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఎలా జరిగింది అంటే తన స్టోరీ మొత్తం షేర్ చేస్తుంది. తనకి షోస్ కానీ మూవీస్ కానీ తన లైఫ్ అనేది చాలా చేంజ్ అయిందని చెప్తుందనమాట. సో వాళ్ళ పాప వస్తుంది, వాళ్ళ పాప వచ్చి మాట్లాడుతుంది. నెక్స్ట్ వాళ్ళ సీజన్లోంచి ఒక సెలబ్రిటీ తనకి విషెస్ చెప్పడానికి అని చెప్పి తను ఏవి ప్లే చేస్తారు. ఏవి ప్లే చేసినప్పుడు నవదీప్ వస్తాడనమాట. నవదీప్ అండ్ శివ్ బాలాజీ అండ్ హరిప్రియ చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి తన స్టోరీ షేర్ చేస్తుంది. నెక్స్ట్ హౌస్లోకి అడుగు పెట్టగానే హౌస్ అందరూ కూడా షాక్ అవుతారు, అందరూ మాట్లాడతారు. అండ్ సీజన్ 4 కంటెస్టెంట్ టేస్టీ తేజ వస్తాడనమాట. తన ఏవి ప్లే అవుతుంది. సో టేస్టీ తేజ ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా నేను చేంజ్ అయ్యాను, నేను ఫుడ్ రివ్యూస్ చేసుకుంటూ రెస్టారెంట్లకి వెళ్ళి ఫుడ్ రివ్యూస్ చేసుకునేవాడిని, అలాంటిది నాతో 8 బ్రాంచెస్ షాప్ అనేది ఓపెన్ చేశాను. అండ్ నన్ను రెస్టారెంట్ వాళ్ళు పిలిచి నా చేత షాప్ ఓపెనింగ్స్ అనేవి చేయించారు, నా లైఫ్ చాలా చేంజ్ అయ్యింది అని చెప్పి అయితే చెప్తాడనమాట. సో ఎక్కడో ఒకటి మిస్ అయిపోయింది, ఆ కప్ అనేది లాస్ట్ సీజన్లో నేను ఈ సీజన్కి తీసుకెళ్ళాలని చెప్పి నేనైతే వచ్చేసానని చెప్తాడు. సో
వచ్చేటప్పుడు వాళ్ళ మదర్ చేసిన స్వీట్ అయితే తీసుకొస్తారనమాట. స్వీట్ నాగార్జునకి లాస్ట్ సీజన్లో అప్పుడు అడిగారంట తను ఉన్నప్పుడు సీజన్లో. సో ఈ సీజన్లో తను తీసుకొచ్చి తినిపిస్తాడు. అలాగే తిని వెళ్తూ ఆ స్వీట్ ప్లస్ బిర్యానీ తీసుకువెళ్తాను అన్న బిర్యానీ ఇస్తారన్నమాట. టేస్టీ తేజ అంటే టేస్టీగా వెళ్ళాలి కదా అని చెప్పి బిర్యానీ ఇస్తారు. ఆ బిర్యానీ హౌస్లో ఎవరికి పెడతావు అంటే యష్మికి బిర్యానీ అంటే చాలా ఇష్టం, తనకి పెట్టని చెప్పి నాగార్జున ఒక హింట్ ఇస్తాడనమాట. సో ఆ బిర్యానీ తీసుకుని హౌస్లోకి ఎంట్రీ ఇస్తాడు. అందరికీ పెట్టి ఆ పాట్ మాత్రం యష్మికి ఇచ్చేస్తాడు. సో అందరి హౌస్లోకి ఎంటర్ అవ్వగానే మొత్తం ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎంటర్టైన్మెంట్ మొత్తం అన్ని దింపేశాడనమాట. ఒక పక్కన వాళ్ళు షాక్ అవుతున్నారు, ఒక పక్కన అందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు హౌస్మేట్స్. నెక్స్ట్ సెలబ్రిటీస్ వస్తారనమాట. స్వాగ్ మూవీ టీం వాళ్ళు వస్తారు. విష్ణు అండ్ హీరోయిన్ అండ్ డైరెక్టర్ వీళ్ళందరూ వస్తారు. మూవీ ట్రైలర్ అనేది ప్లే చేస్తారు అండ్ వాళ్ళతో గేమ్ ఆడించడానికి వస్తారన్నమాట. సో తేజ, హరితేజ అండ్ వాళ్ళలోంచి వీళ్ళు రాయల్ గ్రూప్, మిగిలిన వాళ్ళేమో ఒరిజినల్ గ్యాంగ్ ఓజీ గ్రూప్. వీళ్ళలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళు నిఖిల్ అండ్ విష్ణుప్రియని సెలెక్ట్ చేసుకుంటారు. గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. బాల్స్ ఉంటాయన్నమాట. ఆ బాల్ని ఒక బౌల్ నుంచి ఇంకో బౌల్లోకి లాస్ట్లో ఒక బకెట్లోకి వేయాలి. ఈ టాస్క్లో హరితేజ వాళ్ళ టీం గెలుస్తుంది. సో వాళ్ళు ఒక 2 సూట్ కేసులు ఉంటే దాంట్లో ఒక సూట్ కేసు అనేది వాళ్ళు తీసుకోవాలి. హరితేజ వాళ్ళు చూస్ చేసుకున్న సూట్ కేసులో 20 lakhs ప్రైజ్ మనీ వాళ్ళు స్టార్టింగే టాస్క్ ఆడేసి 20 lakh ప్రైజ్ మనీ అనేది విన్ అవుతారు. ప్రీవియస్ 18 lakhs ఉంది, ఇప్పుడు 20 lakhs. టోటల్ ప్రైజ్ మనీ వచ్చేసి 38 lakhs అయ్యింది. సరే వేరే సూట్ కేసులో ఏముంది చూద్దాము అనుకుంటే దాంట్లో 15 lakh ఉంది, కానీ వీళ్ళు 20 lakhs అనేది చూస్ చేసుకున్నారు కాబట్టి ఈ సూట్ కేసు అనేది వాళ్ళకి సొంతం అవుతుందన్నమాట. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నైని పావని. ఈ అమ్మాయి మంచి సాంగ్తో ఎంట్రీ ఇస్తుంది. అలాగే తనకి సెలబ్రిటీ వాళ్ళ సీజన్లో శివాజీ ఎవరైతే ఉన్నారో తన విషెస్ చెప్తాడనమాట, ఆల్ ది బెస్ట్, బాగా ఆడాలి అని చెప్పేసి. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ మెహబూబ్ యూట్యూబర్ అండ్ తిను కూడా మనకి బిగ్ బాస్ కంటెస్టెంట్గా వచ్చాడు కాబట్టి తిను కూడా ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ ఎలా చేంజ్ అయింది అంటే ఓన్గా సాంగ్స్ షూట్స్ చేసుకుంటున్నాను, నేను ఒక డైరెక్టర్గా అప్కమింగ్ డైరెక్టర్ అవ్వబోతున్నాను అన్నట్టుగా మాట్లాడాడు అనమాట. సో తనకు కూడా ఏంటి గిల్టీ అంటే నేను అక్కడ కప్పు మిస్ అయిపోయిన ఈసారి ఎలాగన్నా కప్పు తీసుకువెళ్తానని అయితే షేర్ చేసుకుంటాడు. సో వీళ్ళిద్దరికి జనక అయితే గనక అని చెప్పేసి సుహాస్ అండ్ టీమ్ దిల్రాజు, సుహాస్ అండ్ హీరోయిన్ వస్తారనమాట. వాళ్ళు గేమ్ ఆడిపిస్తారు. నైని పావని అండ్ మెహబూబ్ వీళ్ళ ఆపోజిట్ టీం నుంచి మణి అండ్ సీత వస్తారు. వాళ్ళవి 2 లెవెల్స్. ఒకటి పజిల్ గేమ్, ఆ స్టాండ్లోంచి కింద ఉన్న షీల్డ్స్ తీయాలి, ఆ పజిల్లోంచి అవి పైకి తీస్తూ ఉండాలి. మణి అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. నెక్స్ట్ సీత బాల్స్ని బకెట్లోకి వేయాలి. స్టెప్స్ మెట్ల లాంటి ఒక థీమ్ అయితే పెడతారు, దాని మీద నుంచి బకెట్లోకి వేయాలి. సీత ఆడుతుంది, కానీ ఈ ఎపిసోడ్ మొత్తం సీత మనకు చాలా టెన్షన్ పడిపోతున్నట్టు అయితే కనిపిస్తుంది అనమాట. ఈ గేమ్లో మెహబూబ్ అండ్ నైని గెలుస్తారు. సో వాళ్ళు ఇక్కడ సీత అండ్ మణి ఆడతారనమాట. ఈ గేమ్లో సీత అండ్ మణియే గెలుస్తారు. వీళ్ళు గెలిచింది ఒక పవర్, అది ఏంటి అంటే రేషన్ అండ్ బెడ్రూమ్ కంట్రోల్. మొత్తం వీళ్ళు దాని గురించి డీటెయిల్స్ అనేది బిగ్ బాస్ తర్వాత చెప్తానని అంటాడు. సో ఇక్కడ నుంచి అయితే వాళ్ళు గనక టీం ఆల్ ది బెస్ట్ చెప్పేసి బయటకు వచ్చేస్తారు. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రోహిణి, సీజన్ 3 నుంచి వచ్చింది. అలాగే రోహిణి బిగ్ బాస్ తర్వాత చాలా తన బాగా ఫేమస్ అయింది. ఓన్లీ షోస్ అండ్ సీరియల్స్ చేసుకునే తన వెబ్ సిరీస్ చేసుకోవడంలో కానీ మంచి మూవీస్లో ఆపర్చునిటీస్ రావడం కానీ తనకు జరిగిందని చెప్పుద్ది. అలాగే తనకి కాల్ ఫ్రాక్చర్ అయింది ఎవరిదో దిష్టి తగిలేసి, అయినా సరే తన కంబ్యాక్ ఇచ్చాను, నేను స్ట్రాంగ్గా ఉంటానని అయితే చెప్తుందనమాట. సో తనకి జ్యోతక్క తన విషెస్ చెప్తుంది, సెలబ్రిటీ విషెస్ కింద. సో ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో నాగార్జున అందరినీ ప్రాంక్ చేయమని అయితే ఒక టాస్క్ ఇస్తాడనమాట. తన హౌస్లోకి ఎంటర్ అవ్వగానే ఎవరు నన్ను ముట్టుకోకండి, నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదంటే, ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పకుండా ఉంటే అందరూ నమ్మిపోరేమో. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని అందరూ గెస్ట్ చేస్తుంటారు కదా. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదు అని చెప్పేసరికి ఎవరు నమ్మట్లేదనమాట. ఏం చెప్తుందంటే నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదు, నన్ను ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళు డైరెక్ట్గా నామినేషన్స్లో ఉంటారని అనగానే ఇంకా మాట వినగానే అందరూ కొంచెం దూరంగా వెళ్ళిపోతారు. కానీ నిఖిల్ అయితే నమ్మడు అనమాట. కొంచెం సేపు ఆగాక నేను అలా ఏం కాదు, నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీనే ప్రాంక్ చేశానని అయితే చెప్తుంది. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గౌతమ్. అశ్వత్థామ 2.0 అయితే వచ్చేసాడనమాట. మనకి సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అవనగానే. ఒక పక్కన మణికంఠ, ఒక పక్కన అశ్వత్థామ. మణికంఠ ఏమో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని చెప్పగానే ఇటు పక్క నుంచేమో అశ్వత్థామ 2.0 అని చెప్పేసి వీళ్ళిద్దరివి చాలా మీమ్స్ ఫేమస్ అయిపోయినాయి, చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య నిజంగా ఇలా వార్ జరుగుతుందా అని చెప్పేసి చాలా క్యూరియాసిటీగా ఉంది. నెక్స్ట్
అశ్వత్థామకి ప్రియాంక జైన్ ఎవరైతే వాళ్ళ సీజన్లో ఉన్నారో తను విషెస్ చెప్తుంది. సో తిన డాక్టర్ కాబట్టి డాక్టర్ బాబు 4 మెడిసిన్స్ పంపిస్తాం, డాక్టర్ బాబు కాబట్టి 4 మెడిసిన్స్ ఇస్తున్నాను, హౌస్లో వాళ్ళకి ఆ 4 మెడిసిన్స్ ఇచ్చేసాయని చెప్పేసి నాగార్జున చెప్తాడు. సార్ మీరు నిజంగా నన్ను డాక్టర్ బాబుని చేస్తారు సార్ అని అయితే చెప్తాడనమాట. సో సెల్ఫిష్ అనేది 4 మెడిసిన్స్ పంపిస్తారు. దాని మీద మెడిసిన్స్ మీద ట్యాగ్ గానే ఉంటుంది అనమాట. సెల్ఫిష్, ఓవర్ కాన్ఫిడెన్స్, లేజీ అండ్ ఓవర్ థింకింగ్ అని చెప్పి. ఓవర్ కాన్ఫిడెంట్ అనేది సీతకి ఇస్తాడు, సెల్ఫిష్ అంటే యష్మికి ఇస్తాడు, లేజీ విష్ణుప్రియ, ఓవర్ థింకింగ్ వచ్చేసి మణికంఠకి డెడికేట్ చేస్తాడనమాట. సో ఇక్కడ 3 లెవెల్ టాస్క్ అనేది ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి మా నాన్న సూపర్ హీరో టీమ్ అయితే వస్తారు, సుధీర్ బాబు అండ్ షిండే. మనం ప్రీవియస్ మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు మూవీ ప్రమోషన్కి అని చెప్పి స్టేజ్ మీదకి వస్తారు. అండ్ షిండే చాలా మంచి పనులు చేస్తున్నారు బయట అని చెప్పేసి ఆయనకి ఏదైనా అనిపిస్తే వెంటనే బయటికి వెళ్ళి మొక్కలు నాటుతూ ఉంటారంట. ఆయనకి గ్రీనరీ అంటే చాలా ఇష్టం అని చెప్పి ప్రసాదం తినే కవర్లో దాంట్లో ఒక సీడ్ అనేది పెట్టేసి, అంటే మనం సీడ్ తినం, ఆ కవర్లో ఒక సీడ్ ఉంటుంది. సో అది మనం బయట పడేసినప్పుడు అది మొక్క కింద కన్వర్ట్ అవుతుందని చెప్పి ఒక ప్లాన్ అయితే ఆయన అనుకుంటున్నారంట. మహారాష్ట్ర ఆల్రెడీ 3 ఆలయాల్లో ఇది స్టార్ట్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో దీని గురించి ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నారు. ఇక్కడ ఈ స్టేజ్ మీద ద్వారా ఆయన కలవాలనుకుంటున్నాం అనగానే సుధీర్ బాబు అండ్ నాగార్జున కూడా మీరు చెప్పడమే ఆలస్యం, ఆయన ఫ్యాన్స్ ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోతారు, ఆయన రేంజ్ అది, ఫ్యాన్సే మిమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్తారు, మీరు డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అవ్వక్కర్లేదు, ఫ్యాన్స్ స్ప్రెడ్ చేసేస్తారు, మీరు మంచి పని చేస్తున్నారంటే ఆయన తప్పకుండా సహాయం చేస్తారు, మంచి ఆలోచన అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ చేస్తారనమాట. సో మా నాన్న సూపర్ హీరో టీం హౌస్లోకి ఎంట్రీ చేస్తారు. ఇక్కడ 3 లెవెల్ మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీ పెరుగుతున్న కొద్దీ 1, 2, 3, 4 అని చెప్పేసి మనకి లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో 3 లెవెల్ గేమ్ ఆడి గెలవాలి. సో ఇక్కడ ఏంటి, గౌతమ్ అండ్ రోహిణి ఒకవైపు, వీళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అంటే విష్ణుప్రియ అండ్ సీతని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ సీత పేరు చెప్పిన ప్రతిసారి సీత బాబోయ్ మళ్ళీ నేనేనా అని చెప్పి తెగ టెన్షన్ పడుతుందన్నమాట. సో ఏంటి అంటే వాళ్ళు బాల్స్ బ్యాలెన్స్ చేసుకుని 2 కడ్డీల మీద బాల్స్ బ్యాలెన్స్ చేసుకుని ఆ టైం వచ్చేటప్పటికి బాల్స్తో ఆ బాల్ అనేది వదలాలి. నెక్స్ట్ బెలూన్స్ ఉంటాయి, వాటిని పేల్చాలన్నమాట యారో యూస్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అక్కడ బౌలింగ్ ర్యాలీ అనేది ఉంటుంది, దాన్ని బాల్తో వేస్తే మొత్తాన్ని కింద పడిపోవాలని చెప్పి. కానీ సీత అండ్ విష్ణుప్రియ, సీత చాలా 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 టెన్షన్ పడిపోతుంది, అందుకని గేమ్లో ఓడిపోతుంది. వీళ్ళైతే గెలిచేస్తారనమాట. వీళ్ళైతే ఒక షీల్డ్ గెలుచుకుంటారు, అది ఏంటి అనేది వాళ్ళకి తెలీదు. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు, అది ఒక ఇమ్యూనిటీ షీల్డ్ అని చెప్పి చెప్తారనమాట. దాని బెనిఫిట్స్ ఏంటో వీళ్ళకి తెలీదు, వాళ్ళకి తెలీదు. సో ఇమ్యూనిటీ షీల్డ్ గురించి మీరు గెలుచుకున్నారు, దీని గురించి తర్వాత మనం డిస్కస్ చేద్దామంటారు. 7th కంటెస్టెంట్గా రాయల్ గ్రూప్లో 7th కంటెస్టెంట్గా అవినాష్ వస్తాడనమాట. బిగ్ బాస్ తర్వాత లైఫ్ ఎలా చేంజ్ అయింది అంటే, నాకు ఒకసారి కూడా పెళ్లి కాలేదు, ఎవరైనా పిల్లలు ఉంటే చూడండి అన్నప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే నాకు పెళ్లి సెట్ అయింది, నాకు పెళ్లి కుదిరిందని అయితే అవినాష్ చెప్తాడనమాట. సో అలా చేంజ్ అయింది అని చెప్తారు. బిగ్ బాస్కి ముందు అని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్రతి ఒక్కరిని అడుగుతారు, వాళ్ళ లైఫ్ చాలా చేంజ్ అయింది అని చెప్పి. ఈవెన్ జ్యోతి తనకు కాల్ చేసి రోహిణితో మాట్లాడుతున్నప్పుడు కూడా అదేంటి జ్యోతి వాళ్ళ ఇల్లు చాలా బాగుంది, ఇల్లు కట్టుకుందా అని చెప్పేసి నాగార్జున అడుగుతా, అవును ఇల్లు మొత్తం అన్నీ మారిపోయినాయి సార్, చాలా బాగా బిగ్ బాస్ తర్వాత అందరూ లైఫ్స్ బాగున్నాయని అయితే చెప్తుంది రోహిణి. అలాగే అవినాష్ కూడా చెప్తాడు, తనకి అవినాష్కి శ్రీముఖి వచ్చి మంచి మెసేజ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్తుంది. సో మీరు ఏంటి శ్రీముఖి నువ్వు ఫ్రెండ్స్ అంటే చాలా మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి అయితే చెప్తాడనమాట. నెక్స్ట్ గంగవ్వ 8th కంటెస్టెంట్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ గంగవ్వ ఇస్తుంది. తన జర్నీ అనేది ఏవి ప్లే చేస్తారు. బిగ్ బాస్ అండ్ నాగార్జున కూడా 7 lakhs తనకి ఇచ్చారు బిగ్ బాస్ తర్వాత. తన గంగవ్వ చదువుకోలేదు, వాళ్ళ పిల్లలు చదువుకోలేదు, కానీ వాళ్ళ మనవరాల్ని చదివిస్తున్నానని అయితే ఇక్కడ ఏవీలో చెప్తుంది. బిగ్ బాస్ తర్వాత తన పూర్తిగా మారిపోయింది. అదేంటి అప్పుడే వచ్చేసావు, మీకు మేము ఉన్నాం కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకముందు నువ్వు ఇంత త్వరగా వచ్చేసావు హౌస్ నుంచి, నువ్వు మళ్ళీ వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అని అన్నారు, అందుకే నేను మళ్ళీ వచ్చానని చెప్పి ఒక స్వాగ్తో వస్తుంది అనమాట. గంగ అవ్వ కాదు, పుష్పరాజ్ తగ్గేదేలే అన్నట్టు ఒక స్వాగ్, కోటు, టోపీ, అసలు ఆ స్టైలే వేరబ్బా అలా వచ్చిందనమాట. కానీ గేమ్ కూడా చాలా బాగా ఆడింది. సో అవినాష్ అండ్ గంగవ్వకి పోటీ పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళు ఎవరిని చూస్ చేసుకుంటారంటే సీత అండ్ విష్ణుప్రియ అనే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు గేమ్ ఆడడానికి జస్ట్ వాళ్ళు పోల్స్ ఉంటాయి ఇలాగా, ఆ పోల్స్ దాటి ఇద్దరు హెడ్స్ మధ్యలో ఒక బాల్ పెట్టుకుని వెళ్ళి అవతల వైపు వేయాలి. గంగవ్వ అండ్ అవినాష్ బాగా ఆడతారు. వీళ్ళు చెప్పాను కదా సీత అండ్ విష్ణుప్రియ, సీత చాలా చాలా టెన్షన్ పడిపోయింది, మరి ఎందుకో తెలీదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని చూసి భయపడిందేమో. సో దానికి టెన్షన్ పడిపోయి వాళ్ళు గేమ్ అయితే ఓడిపోయారు. ఈ గేమ్లో కూడా
కొత్త రాయల్ వాళ్ళు గెలిచారనమాట, కొత్తగా వచ్చిన వాళ్ళు. సో ఓజీ గ్రూప్ పక్కకి వెళ్ళిపోయారు, ఒకటే గేమ్ గెలిచారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది. సో హౌస్మేట్స్ కొత్త వాళ్ళకి వెల్కమ్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళలో అందరిలో వీళ్ళు గేమ్ గెలిచేస్తున్నారు, వీళ్ళు ఎలా ఆడతారు ఏంటి అని చెప్పేసి ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్లో. అలాగే రేపు పొద్దున్న నామినేషన్స్ ఉంటాయి. నామినేషన్స్లో ఆల్రెడీ పాత వాళ్ళు వీళ్ళు గేమ్ చూసి వచ్చారు కాబట్టి వీళ్ళు ప్లస్ మైనస్లు తెలుసు, వీళ్ళ మీద నామినేషన్స్ అనేవి జరుగుతాయి. మరి కొత్త వాళ్ళ మీద వీళ్ళు నామినేషన్స్ ఎలా వేస్తారు? క్యూరియాసిటీగా ఉంది కదా, తెలుసుకోవాలని ఉంది కదా. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.